మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ప్లీజ్ నీకు దండం పెడతాను, నన్ను వదిలే. మర్యాదగా ఐ లవ్ యూ చెప్తావా లేదా? లేదు, నేను చెప్పను. ఐ లవ్ యూ చెప్పు, వదిలేస్తా. లేదు, నువ్వు ఐ లవ్ యూ చెప్పే వరకు నేను వదలను. అందరూ చూస్తున్నారు, ప్లీజ్ నన్ను వదిలే. చెప్తావా లేదా? నీకు దండం పెడతాను, ప్లీజ్ వదిలే. ఐ లవ్ యూ చెప్పు. నువ్వు ఐ లవ్ యూ చెప్పాల్సిందే. ఐ లవ్ యూ చెప్పు. లేదు, నేను చెప్పను. ఐ లవ్ యూ చెప్తావా లేదా? ఏంటి వాడు ఆ అమ్మాయిని ప్రేమించమని బెదిరిస్తున్నాడు సార్. నన్ను ప్రేమిస్తున్నావా లేదా? అందరూ చూస్తున్నారు, ప్లీజ్ నన్ను వదిలే. నువ్వు ఎస్ చెప్పేంత వరకు నేను వదలను. 3 ముక్కలే కదా, ఇంగ్లీష్ బానే మాట్లాడతావు కదా, ఐ లవ్ యూ చెప్పలేవా? చెప్పు. దగ్గరికి వస్తే నిన్ను పొడుస్తా, తర్వాత దీన్ని పొడుస్తా, ఆ తర్వాత నన్ను నేను పొడుచుకుంటా. ఓకే, కూల్ కూల్ కూల్. నేను నీకు సపోర్ట్ చేయడానికి వస్తున్నాను. నువ్వెంత సీరియస్గా తనని లవ్ చేస్తున్నావో నాకు అర్థమవుతుంది, కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు. ముందా కత్తిపడి. నేను పడేను, నువ్వు మధ్యలో హీరోలా రాకు. ఏంటి నువ్వు నన్ను ప్రేమిస్తావా లేదా? ఏంటమ్మా నువ్వు? తను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడని చెప్తున్నాడు కదా, లవ్ యాక్సెప్ట్ చేయొచ్చు కదా. నేను చెయ్యను సార్, వీడి మీద నాకే ఫీలింగ్స్ లేవు. బెదిరించాడు కదా అని లవ్ యాక్సెప్ట్ చేస్తే నా లైఫ్ నాశనం అయిపోతుంది. అందంగా ఉన్నావనే కదా నువ్వు ఎలా అంటున్నావు? నేను ప్రేమించింది నీ అందాన్ని కాదు, నీ మనసుని. నువ్వెన్నైనా చెప్పు, నేను వినను. వినవా? యాసిడ్. ఐ లవ్ యూ చెప్తావా? ఈ యాసిడ్ నీ మొహం మీద పోయాలా? నువ్వు ఆగు, సీరియస్గా చెప్తున్నాను. ఐ లవ్ యూ చెప్పు, లేదంటే యాసిడ్ నీ మొహం మీద పోసేస్తాను. నిన్ను వద్దు. ఆడపిల్ల మీద యాసిడ్ పోస్తావా? సార్ కొట్టదు, నన్ను కొట్టదు సార్, ప్లీజ్ సార్. యాసిడ్ పోసేటప్పుడు ఎలా ఉంటుందో చూస్తావా? చూస్తావా? సార్ వద్దు సార్. సార్ ప్లీజ్ సార్, తప్పైపోయింది సార్. ఇంకెప్పుడు అమ్మాయి వెంట పడండి సార్. ఈ అమ్మాయి కాదు సార్, ఏ అమ్మాయి వెంట పడండి సార్. లేరా మరి అమ్మాయిని బెదిరించినప్పుడు ఈ భయం ఏమైందిరా? ఏమైంది సార్? ఏమైంది సార్? వీడిని స్టేషన్కి తీసుకెళ్ళండి, న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. పదరా పద. ఎవడివయ్యా బాబు? హీరోవే, భలే నా కళ్ళల్లో పడ్డా. చాలా థ్యాంక్స్ అన్నయ్య. జాగ్రత్తమ్మా, బాగా చదువుకో. అలాగే అన్నయ్య. ఒక్క నిమిషం ఆగండి. ఈ చున్నీ ఎవరిది? మాది కాదు. ఈ చున్నీ మీదే? లేదండి, మాది కాదు సార్.
చూసానేను ఇకపై ఎటు కను పాపను మరలించను నాలో నిన్ను దాచేశాను పొరపాటున నువ్వడిగిన తిరిగివ్వను మనసు మరి ఏమి చూసిందో అడిగే లోపుగా మనసు పడి దూసుకెళుతోంది నీ కలవైపుగా భగ 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 వెలుగు నింపుకొని నిదురులు చెరుపుతూ తిరిగే సూర్యుడా ఎదసడి తెలుపుకోగ మరి దొరకడు నీలో ప్రేమికుడెక్కడా నువ్వంటే నాకు పిచ్చి ప్రేమరా మాటల్లో దాని చెప్పలేనురా నా కళ్ళలోన మెరుపు చూడరా నీ పాటే అది పాడుతోందిరా మనసు మరి ఏమి చూసిందో అడిగే లోపుగా మనసు పడి దూసుకెడుతోంది నీ కలవైపుగా నీ రూపం అపురూపం చిరునవ్వులేని చిరులోపం ఏదో చెబుతుంది ఎదలోతు లోటుని రానా జతకానా ఏదిలా మనసును అందించు వీలుగా ప్రేమగా దానిపైన పేరే రాయగా అమ్మ ఝాన్సీ, నీతో ఒక మాట చెప్పాలి. ఏంటి మేడం? నా కొడుకు బిడ్డల్ని నా దగ్గరికి తీసుకొచ్చినందుకు నీకెప్పటికీ రుణపడుంటాను. మేడం, మీరలా అనొద్దు. వాళ్ళు మీ మనవలు. నేను తీసుకురాలేకపోయినా ఏదో ఒకరోజు వాళ్ళు ఈ ఇంటికి వచ్చేవాళ్ళు. అమ్మా నాన్న లేని పిల్లలు. నానమ్మగా వాళ్ళకి నేనే అన్నీ చూసుకోవాల్సింది. కానీ నేనేమీ చేయలేకపోతున్నాను. ధైర్యంగా వాళ్ళని దగ్గరికి తీసుకునే అదృష్టం కూడా నాకు లేదు. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. మేడం, బాధపడకండి. నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. నిన్ను కూడా నాతోనే కలకాలం ఉంచుకోవాలనిపిస్తుంది. ఈ ఇంటి మనుషులకి నిన్ను అర్థం చేసుకోవడం తెలీదమ్మా. ఈ ఇంట్లో నుంచి నిన్ను బయటికి పంపించాలని కుట్ర జరుగుతుంది. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మేడం, మీరు నా మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలకి చాలా థ్యాంక్స్. మీరేం టెన్షన్ పడకండి. ఎవరు ఎన్ని ప్లాన్లు చేసినా నన్నేమీ చేయలేరు. స్వీటీ వంశీలని ఈ ఇంట్లో వాళ్ళందరూ ప్రేమగా దగ్గరికి తీసుకునేంత వరకు నేను ఈ ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టను. నువ్వు కోరుకున్నట్టే జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఝాన్సీ, నువ్వు ఒంటరిదానివని ఎప్పుడూ ఫీల్ అవ్వకు. నీకిప్పుడు నేనున్నాను. నీ సంతోషమైనా బాధైనా నువ్వు మీ అక్కా బావలతో ఎలా చెప్పుకునేదానివో అలాగే నాతో కూడా చెప్పుకోవచ్చు. నువ్వేం చేసినా అందరి మంచి కోసమే చేస్తావు. నీకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది.